పూర్తి స్థాయిలో వాటి మీద గ్రౌండప్ చేయలేదు, అమల్లో లేదు, కానీ విష ప్రచారం చేస్తున్నారనేది వైసీపీ వాదన. ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ పార్టీకి కానీ మీ కూటమికి కానీ ఉన్న మెయిన్ అబ్జెక్షన్స్ ఏంటి? వెంకట గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ యాక్ట్ అనేది పంపించడం జరిగింది. మీ రాష్ట్రాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించమని చెప్పి వచ్చింది, అందుకు చేశారు అని చెప్పి పెద్దల కోటేశ్వరరావు గారు చెప్పారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా. మరి ఇప్పుడున్న భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు? అది ఎక్కడన్నా ఉందా? ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఇప్పుడు యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, చట్టం చేసేటప్పుడు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైనా తీసుకొని సమస్యల పరిష్కారానికి ఎందుకు ముందుకు రాలేదు? అలాంటివే లేవు. ఇప్పుడు అందరికి కూడా పాస్ బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసిస్తున్నాడు? ఇప్పుడు పాస్ బుక్ల మీద రాజముద్ర ఉండాలి. ప్రభుత్వం తరఫున ఏదైనా ఇష్యూ చేశారంటే దానికి సంబంధించి దానికి రాజముద్ర ఉండాలా లేదా? రాజముద్రను తీసేసి దాని ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు సార్. ముఖ్యమంత్రులు ఎక్కడా కూడా శాశ్వతం కాదు. పార్టీలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, మారుతా ఉంటారు. అటువంటిప్పుడు ప్రతి దాని మీద ఈ బొమ్మలు పిచ్చేందండి, ఈ రంగులు పిచ్చేందండి. మన పట్టా కాగితాల మీద, మనకున్న పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి నీకు రైట్స్ ఎవరిచ్చారు? నీకు అధికారం ఇచ్చారని చెప్పేసి, నీకు 151 సీట్లు ఇచ్చారని చెప్పేసి నువ్వు పిచ్చి తుక్కులకు పాలన చేస్తా ఉంటే ఎలా? ఇది కరెక్ట్ కాదు. దీనికి జగన్మోహన్ రెడ్డి నమ్మకపోవడానికి ఏంటంటే, ఈ రోజు రాష్ట్రంలో అతను చేస్తున్నాయి అన్ని కూడా మనం తీరని చూసామంటే ఒక్కసారి పరిపాలన అనేది అధ్వానంగా ఉంది. ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇన్ని రకాల పత్రాలు ఎందుకు తయారు చేయాలి? ఒరిజినల్స్ పత్రాలు యజమానులకు ఎందుకు ఇవ్వరు? అయ్యి వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? డూప్లికేట్ ఎందుకు ఇస్తారు? ఎవరి ఆస్తుల మీద ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఇది ఎందుకనంటే మేము ఆ రోజు కూడా వ్యతిరేకించాము. వాళ్ళు మంద ఎక్కువ ఉంది కాబట్టి మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో వాళ్ళ ఇష్ట ప్రకారం చేసి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకొని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టం చేసి ఈ రోజు ఏదో బయటకు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అందువల్ల ఎందుకనంటే దీని వెనక కుట్రకోణం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల పైబడి అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. బాలగురుస్వామి గారు, వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే, ఇక సమగ్ర సర్వే చేపట్టాలి, కీలకమైనటువంటి సమగ్ర సర్వే చేపట్టాలి, గ్రామంలో అక్కడికి వెళ్ళిపోయి ఆ మీటింగ్లు పెట్టగానే సర్పంచులు లేదంటే ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాం. అసలు ఇప్పట్లో జరిగే ప్రసక్తి లేదు. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ సమయం పడుతుంది. కానీ అసలు అమల్లోనే లేని చట్టాన్ని, అంటే అఫ్కోర్స్ చట్ట ప్రకారం అంటే శాసనం ద్వారా ఒక ఆమోదం జరిగినప్పుడు కూడా అమల్లోనే లేని దాని గురించి ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే అనేది వైసీపీ వాదన. పొలిటికల్ మైలేజ్ కోసం అనేది అది అబద్ధం సార్. ఎందుకనంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు జనాలకి ఏదో నవరత్నాలు ఇస్తున్నామని చెప్పేసి, ఎందుకనంటే వీళ్ళు వ్యాపారాలన్నీ శాండ్, ల్యాండ్, గ్రావెల్, నాన్ బ్రాండ్ అన్ని ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ దోసుకోవడం, రుషికొండతో సహా గుండు చేసి ఇవన్నీ వీళ్ళు దోసుకునే క్రమంలో ఏం చేస్తున్నారంటే, రాష్ట్రంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రాష్ట్రంలో కేంద్రంలో కానీ వీళ్ళ మీద ఎక్కడైనా అభియోగం వస్తే ఇంకొక పెద్ద సమస్యను ఒకటి క్రియేట్ చేస్తారు. పెద్ద సమస్యని క్రియేట్ చేసి వీళ్ళు చేస్తున్న దందాలు, భాగోతాలు జనాలందరూ చూడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక చిన్న గీటు పక్కన ఒకటి పెద్దది పెట్టారనుకోండి, చిన్న గీటు గురించి కాకుండా పెద్దది గీటు గురించి జనాలందరూ ఆలోచిస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడమో లేదనుకుంటే ఏదో ఒక రచ్చ తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టేసి వాళ్ళు చేస్తున్నాయి అసత్య ప్రచారాలు కావచ్చు, వాళ్ళ చేసే పరిపాలనలో తప్పులు కావచ్చు, జనాలు గమనించకుండా ఉండేదానికోసం ఏదో ఒకటి తీసుకొచ్చి చేస్తా ఉంటారు వీళ్ళు. ఆ క్రమంలో వీళ్ళు చేసే పనులు, వీళ్ళు దోసుకునేని ఇటు ఎవరికి కనపడకుండా ఉండే దానికి, ఎందుకంటే జనాలందరికీ ఏదో నవరత్నాలు వేస్తున్నాం వీళ్ళ మొఖాన్ని అన్నట్టు మభ్య పెట్టి వీళ్ళందరూ కూడా ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేశారు. ఎక్కడా కూడా
వీళ్ళు ఏమన్నా డెవలప్మెంట్ చేశారంటే కూడా ఏం లేదు. ఈ రోజు టిట్కో ఇల్లు ఇచ్చారు. టిట్కో ఇల్లు ఇస్తే చిన్నది 6 అంకణాలు ఇచ్చారు. 6 అంకణాలు కూడా మీరు ఏ నియోజకవర్గం అయినా చూడండి, దాంట్లో అసలు కోట్ల రూపాయలు దందాలు జరిగినాయి ప్రతి చోట. మనం ఒక కాకినాడ అక్కడ రాజమండ్రిలో చూసామంటే ఎక్కడో దాదాపు వర్షాలు వస్తే 10 అడుగుల లోతుల్లో ఉండే ల్యాండ్స్ తీసుకొచ్చేసి గవర్నమెంట్ కి 5 లక్షలకి 10 లక్షలకు కొని కోట్ల రూపాయలకి గవర్నమెంట్ కి అమ్మారు. అది ఈవెన్ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద దందా నడిచింది. కొన్ని చోట్ల ఏం చేశారు, కొండ మీదకి తీసుకెళ్లి అక్కడ ఇచ్చారు. కొండ మీదకి తీసుకెళ్లి దానికి మళ్ళా ప్రత్యేక బిల్లు పెట్టుకుంటారు. ఆ కొండనంతా తవ్వేదానికి వీళ్ళు ఒక బిల్లు పెట్టుకొని ఆ మట్టి అంతా పుంటారు. ఈ మట్టి తీసుకొని మళ్ళా తీసుకెళ్లి ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారో, ఎవరికైతే కావాల్సిందో వాళ్ళకి వీళ్ళు అమ్ముతున్నారు. ఒకే చోట ల్యాండ్ అమ్ముతున్నారు. మళ్ళా గుంట పూడ్చేదానికి వీళ్ళే